సంక్రాంతి సెలవులు మొదలు కావడంతో రైల్వే స్టేషన్లు ప్రయాణ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. రాయలసీమ, ఉత్తరాంధ్ర వైపు వెళ్లే వారితో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రద్దీగా మారింది. అష్టకష్టాలు పడుతూ జనం ప్రయాణం సాగించాల్సి వస్తోంది. ప్రత్యేక రైళ్లు వేసినా కష్టాలు తీరే పరిస్థితి కనిపించడం లేదు. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పరిస్థితి. సాధారణ రోజుల్లోనే రద్దీగా ఉండే ఈ స్టేషన్ ఇక సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో ఇసుక వేస్తే రాలనట్లుగా మారింది. రైలు వచ్చి ఆగిందంటే బెర్తులో చోటు కోసం జనం యుద్ధం చేయాల్సి వస్తోంది. ఇక్కడ నుంచి ఉత్తరాంధ్ర, రాయలసీమ వైపు వెళ్లేవాళ్లు పడిగాపులు పడాల్సి వస్తోంది. సంక్రాంతి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే 147 ప్రత్యేక రైళ్లు, 52 జనసదరన్ రైళ్లు నడుపుతోంది. అయినా అవి రద్దీకి సరిపోవడం లేదని జనం వాపోతున్నారు. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్నామండి. మామూలు రోజుల్లో 280, 330 రూపాయలు ఉండేది. ఇప్పుడు 1035, 1250, 1500 అలా 4 రెట్లు రేట్లు పెంచారండి. అదే ఒక ఫ్యామిలీలో ఒక 10 మంది వెళ్ళేలా ఉంటే ఒక 25,000 ఎంత అవుతుందండి ఖర్చు. ఈ విధమైన ఖర్చు ఒక ట్రైన్ జర్నీకే పెట్టుకుంటే ఇంకా పండగలో ఏం ఖర్చు పెట్టుకుంటారు? పిల్లలతోటి కొత్త బట్టలు కొనుక్కోవడం, పండగలు ఇవన్నీ చేసుకోవాలంటే చాలా కష్టమండి మధ్యతరగతి వాళ్ళకి. ఇటు వెళ్ళేది మళ్ళీ అటు వచ్చేది, ఈ డబ్బులు అయిపోతాయండి మొత్తం అంతా. మా ఊరు పలాస. పండగ టైంలో మాకు ఏ ట్రైన్ దొరక్క సువిధా ఎక్స్ప్రెస్కి చేయాల్సి వచ్చింది. సో 1 పర్సన్కి కాస్ట్ 360 రూపీస్ అయితే కానీ 1365 వేస్తున్నారు. సో రేట్లు ఇలా పెంచడం వల్ల ప్రతి ఒక్కరికి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి, పూర్ పీపుల్కి అస్సలు అలవాటు అవ్వలేదు. దట్టు మేము హాస్టల్లో ఉన్నాం కాబట్టి మా దగ్గర మనీ, పాకెట్ మనీ అనేది సరిపోదు యాక్చువల్లీ. ప్రత్యేక రైళ్లు వేసినప్పటికీ ధరలు విపరీతంగా పెంచేయడంపైన ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. మేము హాలిడేస్ కనేసి శ్రీకాకుళం వెళ్తున్నాం. ఇక్కడ మామూలుగా వెళ్తే ఒక ట్రైన్ డైరెక్ట్ సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళంకి అయితే 400 తీసుకుంటారు. ఈ ట్రైన్ మాత్రం సువిధ ఓన్లీ సికింద్రాబాద్ టు విశాఖపట్నము 920 అలా తీసుకున్నా, అంటే 3 times ఎక్కువగా ఉంది. ఇక్కడ ఎలా ఉందంటే పండగ అనేది గవర్నమెంట్కి వచ్చేటట్టుంది, మాకు వచ్చినట్లేదు. మొత్తం మనీ అంతా దోచుకొని మాకు మినిమం ఫెసిలిటీస్ కూడా కల్పించట్లేదు. అలాంటప్పుడు స్పెషల్ ట్రైన్స్ అయినా కొంచెం ఎక్కువ వేసి కాస్ట్ మినిమం చేస్తే సరిపోతుంది కదా. అది లేక ఇది లేక మొత్తం ప్రాబ్లమేటిక్గా తయారు చేస్తున్నారు. ఫెసిలిటీస్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయండి. దాదాపు 1 వీక్ నుంచి ఎవ్రీడే ట్రై చేస్తాం తత్కాలు. వితిన్ 1 minute మొత్తం ఆల్ టికెట్స్ అయిపోతున్నాయండి. మరి ఏమవుతున్నాయి, ఎవరికంటే ఏజెంట్స్ బుక్ చేస్తున్నారా లేకపోతే ఎవరు చేస్తున్నారో నాకు తెలియట్లేదు. మనకు ఒక్క టికెట్ కూడా దొరకట్లేదు. ఇప్పటికీ కూడా నాకు టికెట్ దొరకలేదు. నేను చూడాలి, వెయిటింగ్ లిస్ట్ అని ఉంది, మరి అలౌ చేస్తా లేదండి మరి.